బ్రేకింగ్ న్యూస్. జీహెచ్ఎంసీ పరిధిలో 2 లక్షలకు పైగా కోనోకార్పస్ చెట్లు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. వాటితో ఎలాంటి అవసరం లేకున్నా గతంలో హరితహారం పేరుతో పెద్ద ఎత్తున కోనోకార్పస్ చెట్లను నాటినట్లుగా తేల్చారు. కోనోకార్పస్ చెట్ల వల్ల ఇతర చెట్లకు మానవాళికి రెస్పిరేటరీ సమస్యలు వస్తాయని విమర్శలున్నాయి. కోనోకార్పస్ మొక్కలు కొనడానికి ఒక్కో చెట్టుకి 100 రూపాయలకు పైగా ఖర్చు చేసి పంజాగుట్ట, ఖైరతాబాద్, టోలీచౌకీతో పాటు ఇతర మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున నాటినట్లుగా గుర్తించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, జీహెచ్ఎంసీ పరిధిలో 2 లక్షలకు పైగా కోనోకార్పస్ చెట్లు ఉన్నట్టుగా గుర్తించారు. వీటితో మానవాళికి రెస్పిరేటరీ సమస్యలు వస్తాయని కూడా ఇదివరకు పలువురు మంత్రులు మెన్షన్ చేశారు. అయితే అధికారులు దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? కోనోకార్పస్ చెట్లు ఇప్పటికే పలు దేశాల్లో బ్యాన్. ఆ చెట్లను నాటడం అనేది చట్టరీత్యా నేరం కొన్ని దేశాల్లో. కానీ ఇప్పటికీ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కోనోకార్పస్ చెట్లను అధికారులు అనవసరంగా నాటుతున్నారు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా 2 నుంచి 3 లక్షల వరకు కోనోకార్పస్ చెట్లు ఉన్నాయని జిహెచ్ఎంసీ అధికారులు చెప్తా ఉన్నారు. హార్టికల్చర్ అధికారులతో మనం మాట్లాడితే క్లియర్గా మనము వాళ్ళు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు దాదాపుగా 2 నుంచి 3 లక్షల మేర కోనోకార్పస్ మొక్కలను గత ప్రభుత్వ హయాంలో హరితహారం పేరుతో కోనోకార్పస్ చెట్లను నాటారు. ఈ కోనోకార్పస్ చెట్లు అనేది మానవాళికి కొంత ఇబ్బంది కలగవచ్చు. అది ఎప్పుడు అంటే ఆ కోనోకార్పస్కి చెట్లకి పండ్లు ఏమైనా కాస్తే లేదా పూత ఏమైనా వస్తే అప్పుడు ఇతర మొక్కలకు కానీ ఇతర చెట్లకు కానీ కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశం అని చెప్తా ఉన్నారు. సో ఇటీవల అసెంబ్లీలో కూడా ఈ కోనోకార్పస్ అంశం చర్చకు వచ్చింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా కోనోకార్పస్ చెట్లను తొలగించాల్సినటువంటి అవసరం ఉంది, ఇది నా సూచన అని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సూచన చేశారు. సో ఆయన కమెంట్ చేసిన 1-2 రోజుల్లోనే ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, టోలీ చౌకీ నుంచి షేక్పేట్ వెళ్ళేటువంటి రూట్లో సెంట్రల్ మీడియన్ అంటే డివైడర్ మీద ఉన్నటువంటి కోనోకార్పస్ చెట్లను అధికారులు తొలగించారు. దాదాపుగా 30 నుంచి 50 కోనోకార్పస్ చెట్లను పూర్తి స్థాయిలో తొలగించారు. ఒకసారి దీనివల్ల డ్యామేజ్ ఏందని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఇది కోనోకార్పస్ చెట్టు, దీని రూట్స్ మొత్తం కూడా కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఆ కోనోకార్పస్కి సంబంధించినటువంటి రూట్స్ ఇతర కింది నుంచి గ్రౌండ్లో వేరే రూట్లోకి వెళ్ళి ఇతర మొక్కలు ఏవైతే పెరుగుతాయో ఆ మొక్కల్ని కూడా పెరగకుండా చేస్తాయి అనేది అధికారులు చెప్తున్నటువంటి మాట. దాంతోపాటు ఇప్పుడు ఒక నార్మల్ సైజు వరకు ఉంటే మాత్రం కోనోకార్పస్ చెట్ల వల్ల ఎట్లాంటి ఇబ్బంది లేదు. కానీ ఈ కోనోకార్పస్ చెట్లు పెద్దగా పెరిగిపోయిన తర్వాత వాటికి మొక్కలు లేదా పండ్లు కాస్తే అవి దాని తర్వాత రెస్పిరేటరీ ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తా ఉన్నారు. ఈ కోనోకార్పస్ చెట్లు అనేది చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా గ్రోత్ అవుతాయి అనేది అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది? ఇప్పుడు కోనోకార్పస్ అనేది చాలా దేశాల్లో బ్యాన్ ఉందని చెప్తా ఉన్నారు. మరి అట్లాంటప్పుడు హైదరాబాద్లో ఎందుకు పెట్టారు అని అధికారులను మనం అడిగితే అవి చాలా ర్యాపిడ్గా గ్రో అవుతాయి, పెద్ద మొత్తంలో కనబడతాయి, గ్రీనరీ కొంచెం ఎక్కువ కనబడుతుంది కాబట్టి అవి పెట్టారు అనేది అధికారులు చెప్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఒక్కటి కూడా కోనోకార్పస్ చెట్లు పెట్టే ఆలోచన కూడా లేదు. మెల్లిమెల్లిగా ఈ కోనోకార్పస్ చెట్లన్నీ కూడా తొలగించేటువంటి ప్రక్రియ కొనసాగుతుందని హార్టికల్చర్ అధికారులు చెప్తున్నారు. సో దాదాపుగా 2 నుంచి 3 లక్షల కోనోకార్పస్ చెట్లు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి మరి ఎప్పటి వరకు తొలగిస్తారు అన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ శ్రావణ్.